హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరేనా? ఓకే. ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ అనేది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ అమౌంట్ అనేది పెట్టడం జరిగిందండి. ఓకేనా? మీరు దాన్ని గమనించాలి. ఇంకా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా? సో కొంతమంది, సార్ నేను చాలా లో ఎనర్జీలో ఉంటున్నాను, అసలు నా ఇంట్యూషన్ పవర్ అనేది డెవలప్ అవ్వట్లేదు, హై ఎనర్జీలో ఉండలేకపోతున్నాను, ఒక అలైన్డ్గా ఉండలేకపోతున్నాను, ఒక బ్యాలెన్స్డ్గా ఉండలేకపోతున్నాను అని చెప్తున్నారు. సో దానికి ఏంటంటే, దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మీరు నన్ను అప్రోచ్ అవ్వండి, మీకు గైడెన్స్ ఇస్తాను. సరేనా? ఎప్పుడు లో ఎనర్జీలో ఉండొద్దు. ఓకేనా? హై ఎనర్జీలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అది సరే. సో ఎప్పుడు అలైన్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. మీ మైండ్ని మీరు రీసెట్ చేసుకోండి ఎప్పుడు కూడా. సరేనా? సో ప్రెషర్ అనేది, ఒక యాంగ్జైటీ, ఒక ప్రెషర్ ఉంటే మనం ఏది సాధించలేమన్నమాట. ఓకేనా? అది సో వీ కెనాట్ అచీవ్, ఏది సాధించలేము. సో మీరు అందుకని ఒక ఐలాండ్గా, ఒక బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, నెగిటివిటీతో ఉండకూడదు అనమాట. నెగిటివిటీతో ఉంటే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. పాజిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయండి. సో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడుతుంది, పాజిటివ్ సర్కిల్, పాజిటివ్ సర్కమ్స్టాన్సెస్, పాజిటివ్ ఫ్రెండ్స్ వస్తారు. సరేనా? నెగిటివిటీతో ఎప్పుడు ఉండకూడదు. సరేనా? సరే. అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సో 2026 స్టార్ట్ అయింది. ఓకేనా? ఓకే. వన్స్ అగైన్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. సో బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. సరేనా? సరే. సో మనం ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష అంటే ఈ బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ ఎనర్జీ, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము, ఇంకా విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, ఇట్లా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామందికి మ్యారేజ్ అనేది అనుకున్న టైంలో అవ్వట్లేదు, ఉద్యోగం కూడా అనుకున్న టైంలో రావట్లేదు. మరి వీటికి సంబంధించి టోటల్ ఎలాంటి పరిహారాలు కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి, అద్భుతమైన పరిహారాలను మీకు ఇస్తాను. సరేనా? సరే అండి. సో మనం ఈరోజు వీడియోకి స్టార్ట్ చేద్దాం. సో మరి మీ పర్సన్ మీ విషయంలో తను చేసిన బిహేవియర్కి ప్రజెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు చేసిన బిహేవియర్కి ప్రజెంట్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా, వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయని మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకేనా? ఓకే. అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో ఎస్కేప్. సో ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గో హార్డ్. డెఫినెట్గా ఇక్కడ నో కాంటాక్ట్ సపరేషన్ ఉంది. న్యూ చాప్టర్స్, ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. ఇర్రీప్లేసబుల్, ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్. ఓకే. మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చూపించినటువంటి కేరింగ్ ఎవరు కూడా చూపించలేదు. మీ మీ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అంటున్నారు. వెరీ గుడ్. ఇన్సెపరబుల్. అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్, రిమైన్సింగ్ ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్. ఓకే. షాడో సైడ్. అండ్ ఈగో. ఓకే. సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. ఐ థింక్ మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తాను. సరేనా? సో ఇక్కడ మీరు చాలాసార్లు చెప్పారండి, వీళ్ళకి చాలాసార్లు చెప్పారు. ఎట్లాంటి పర్సన్ తోటి మేబీ మీరు ఏదైనా ప్రెషర్ పెట్టి ఉండొచ్చు. మీరు ఏదైనా ప్రపోజల్ కానీ, మీరు ఏదైనా ప్రెషర్ కానీ, ఏదైనా కమిట్మెంట్ అడిగారు, లేకపోతే మన ఫ్యూచర్ ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, రేపు ఏంటి అని మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే అడుగుతారో మన లైఫ్ ఏంటి ముందు కానీ, పాస్ట్లో ఈ పర్సన్ ఎస్కేప్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట.
ఓకేనా. అంటే సిచ్యువేషన్ నుంచి ఇంకొక అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు జరుగుతున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, అది కామన్. సో మాట్లాడుకున్నప్పుడు ఆ గొడవని సార్ట్ అవుట్ చేయకుండా ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడం. అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలు, అంటే రిలేషన్షిప్ అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అవుతూ ఉంటాయి కదా, వాటిని సార్ట్ అవుట్ చేసుకోకుండా వీళ్ళు ఏంటంటే ఎస్కేప్ అవ్వడము, కమ్యూనికేషన్ చేయకపోవడము, బ్లాక్ చేయడము. ఈ పర్సన్ ఎస్కేప్ ఏంటంటే కాల్స్ ఉండవు, మెసేజెస్ అసలే ఉండవు. ఆ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ 4 రోజులకో 5 రోజులకో 10 రోజులు పోయిన తర్వాత మీకే కోపం తగ్గిపోయి నార్మల్గా ఆ పర్సన్ ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు నార్మల్గా మాట్లాడతారు కదా, సో అలా మాట్లాడేసుకోవడం తప్ప. ఇదిగో ఇద్దరు కూర్చొని ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదిగో అంటే ఇది నాలో తప్పు, ఇది నాలో ఉన్నటువంటి మిస్టేక్స్, ఇది నీలో ఉన్నటువంటి మిస్టేక్స్ అని ఒకరికొకరు కూర్చొని ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకొని అది మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకునే పరిస్థితి లేకుండా ఆ కష్టతరమైన ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోతారనమాట, ఎస్కేప్ అయిపోతారనమాట. ఇంతకుముందు అలాంటి ఎనర్జీస్లో ఉండేవారు అన్నమాట ఈ పర్సన్. ఓకేనా. సో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. చూద్దాం, ఇంకా నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను, సరేనా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా డెఫినెట్గా ఇక్కడ కార్డ్స్ కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. సో ఇంకా వచ్చేసి మేబీ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ లేకపోతే లాంగ్ డిస్టెన్స్ వచ్చి చాలా కాలం అయింది. అయినా సరే మీరు ఎంత దూరంలో ఉన్నా, ఎంత కాలమైనా సరే మన ఇద్దరి మధ్య ఈ దూరం అనేది ఎప్పటికీ విడదీయలేదు. వెరీ గుడ్ అని చెప్తున్నారు. ఇది మీరు క్లెయిమ్ చేసుకోండి. ఎప్పుడు మన ప్రేమ అనేది ఉంటుంది, అది మీ మీద నాకైనా, నా మీద నీకైనా అని చెప్తున్నారు. వెరీ గుడ్. అది ఎప్పటికీ వేరు చేయడానికి లేదు ఒకరి నుంచి ఒకరు. ఓకేనా. సో అందుకనే నీకంటూ నా మనసులో ఉన్న ప్లేస్ ఎప్పటికీ ఆ స్థానం నీదే, ఆ ప్లేస్ నీదే. నా మనసులో నేను ఇంకెవరికి స్థానం ఇవ్వలేను. ఆ స్థానం ఎవ్వరు నింపలేరు, ఆ స్థానం ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు, ఆ స్థానం ఎవరు భర్తీ చేయలేరు. నా మనసులో నీకు ఇచ్చిన స్థానం అని చెప్తున్నారు. అది కాక మీరు ఈ పర్సన్ని ఎలా ప్రేమించారో, ఎలా మీ కేరింగ్ని, ప్రేమను చూపించారో అది ఇంకెవరితోనూ నేను కంపేర్ చేసుకోను. అది ఇంకెవరితోనూ మ్యాచ్ కాదంట. మీరు చూపించిన ప్రేమ ఇంకెవరితోనూ మ్యాచ్ కాదంట. అంతగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఇప్పుడు. వెరీ గుడ్. సో ఇది ఇంకెవరితోనూ, ఎవరు తన లైఫ్లోకి వచ్చినా రాకపోయినా ఆ ప్లేస్ అనేది, ఆ మెమొరీస్ అనేవి, ఆ ప్రేమ అనేది మీతో సరి సమానం కాదు. అంటే ఒక బౌండరీ సెట్ చేశారు తన మనసులో. మీరు దాన్ని దాటి ఎవరు పోలేరు. అంటే ఏం చెప్తున్నారంటే ఈ పర్సన్ ప్రక్కన ఉండి, ఆ పర్సన్లో తప్పులు ఏమున్నా కూడా ప్రక్కన ఉండి, ఇక్కడ ఏంటంటే చెక్క భజన చేస్తూ వెనకాల వెళ్ళి తిట్టుకునే వాళ్ళే తప్ప ఈ పర్సన్ ముఖం మీద వేలెత్తి చూపెట్టి ఇదిగో ఇది నీ తప్పు, ఇదిగో ఇది నీ లోపం, సరి చేసుకో, ఇది నీతో ప్రాబ్లం, ఇది నువ్వు, ఓకేనా. సో ఇది మార్చుకో, నీలో ఈ మెంటాలిటీ ఇది కరెక్ట్ చేసుకో, ఇది రైట్ చేసుకో, ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అంటే తన లోపాలను, తన తప్పులు, అంటే తన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ద మిస్టేక్స్ హీ ఆర్ షీ డిడ్. సో మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. సో మీ నెగిటివిటీ ఇది, మీ మిస్టేక్స్ ఇవి, మీరు సరి చేసుకోండి అని వేలెత్తి పాయింట్అవుట్ చేసి చూపించింది మీరే. ఇదిగో ఇది నువ్వు, అది స్టార్టింగ్లో ఈ పర్సన్ తీసుకోలేకపోయారు. ఎందుకు? నిండా ఈగోనే కదా. మీలో తప్పులు ఉన్నాయి, మీరు సరి చేసుకోవాలని మీరు చెప్పారు, కానీ వాళ్ళు చాలా ఈగోయిస్టిక్ పర్సన్స్ కదా, సరి చేసుకోరు అంతే. నిండా ఈగోనే ఉంది ఇక్కడ. సో అందువల్ల ఎప్పుడు రియలైజ్ కాలేకపోయారు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ సపరేషన్లో తన లోపాలు ఏంటి, తనని ప్రేమించే వ్యక్తితోటి ఎలా డీల్ చేయాలి, ఎలా డీల్ చేయకూడదు, ఇవన్నీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. దానికి కారణం కూడా మీరే అని చెప్తున్నారు. అంటే తనను తాను సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి ఆ కారణం మీరే. ఎందుకంటే తన తప్పులు ప్రతి ఒక్కళ్ళు చెక్కబాజులు చేసుకుంటూ ఆహా ఓహో అంటున్నారు తప్ప ఇప్పటిదాకా. ఎందుకంటే ఈమె
ఈమె ఆర్ అతడు ఎవరైనా కావచ్చు, ఈమె పర్సన్ ఎందుకు అంటే ఇక్కడ తలకాయ నొప్పి ఎందుకు గొడవ, కానీ మీరు ఒక్కళ్ళే ఇదిగో ఇది నీవు, ఇది నాకు నచ్చదు, ఈ మెంటాలిటీ నీలో కరెక్ట్ కాదు, నాకు ఇది నచ్చదు అని మీరు పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు ఆ రోజు అంటే పాస్ట్లో అప్పుడు ఈ పర్సన్కి చాలా తప్పుగా, చాలా ఘోరంగా కనిపించింది. బట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వీళ్ళు. ఓకేనా? సో అంటే ఈ పర్సన్ ఎన్నోసార్లు మీ ఎనర్జీస్ నుంచి, ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేశారు. బట్ నో, ఎంత తనని నాకు ఈ రిలేషన్ ఎందుకంటే మీరు తన తప్పులను అయితే చూపిస్తున్నారు కదా, సో అది తీసుకోలేకపోతున్నారు. తన ఈగో హర్ట్ అవుతుంది. సో మాటికి తన ఈగో హర్ట్ అవుతుంది. ఓకేనా? సో తన తప్పులను కూడా సిచ్యువేషన్ మీదనో నెట్టేయడమో, లేకపోతే తన విక్టిమ్ మైండెడ్ కదా, సో తన విక్టిమ్ మైండ్ ప్లే చేయడము, అంటే సిచ్యువేషన్ కరెక్ట్ కాదు, నేను కరెక్ట్, కాలమే కరెక్ట్ కాదు, టైమే కరెక్ట్ లేదు, అప్పుడు ఆ టైం అలా ఉంది, నేను అలా బిహేవ్ చేశాను, అలా విక్టిమ్ మైండెడ్, నేను అసహాయుడిని, లేదంటే నేను అసహాయురాలిని, ఇలా విక్టిమ్ మైండెడ్ ప్లే చేయడం అన్నమాట. ఓకేనా? అంటే తప్పు తనది కాదు, సిచ్యువేషన్సే కరెక్ట్ లేదు, టైమే కరెక్ట్ లేదు, నా తప్పు కాదని ఒక విక్టిమ్ మైండెడ్ ప్లే చేశారనమాట. సో ఇది నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకున్నారు. బట్ అవ్వలేకపోయారు కూడా. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు నేను ఏం చెప్తాను మీకు, ఏం చెప్పాను అంటే మీకు ఇదే కదా, అంటే దీని అంతటికి ఏంటి ప్రాబ్లం అని చెప్పాను, ఇదే కదా ఈగో, రైట్? ఈగో క్లాషెస్ వల్లనే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ వచ్చింది. ఈ పర్సన్ చాలా దాచారు మీ దగ్గర, చాలా సీక్రెట్స్ దాచారు. చెప్పాను కదా మీకు చెప్పకుండా చాలా విషయాలు దాచారు. నేను నీతో చాలా విషయాలు షేర్ చేసుకోలేదు, చాలా విషయాలు కన్వే చేసుకోలేదు, హైడ్ చేశాను, చెప్పలేదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ మై ఈగో. కానీ ఇంత జరుగుతున్నా మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నా, అవ్వలేకపోతున్నారు. ఇంకా ఏదో ఒక ఆశ ఉంది ఈ రిలేషన్లో, ఏదో ఒక హోప్ ఉంది. ఇంకా మీరు ఏ రోజుకో ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అన్నీ దూరం అయిపోయి, డిస్ప్యూట్స్, ఈ గొడవలన్నీ, డిస్కషన్స్ అన్నీ దూరం అయిపోయి ఇద్దరు కలుస్తారు అన్న ఒక హోప్ ఉంది. ఇంకా నేను గివప్ ఇవ్వదలుచుకోవట్లేదు, అంటే ఈ రిలేషన్ని వదిలేస్తా అని అనుకోవడానికి కూడా లేదు. సో ఆ పర్సన్ ఎలా అనుకోవట్లా, అంటే ఆ పర్సన్ అలా అనుకోవట్లా. సో ఇంకా హోప్ అయితే ఉంది, మీ ఇద్దరు కలుస్తారు, రీయూనియన్ ఉంది, మీరు తనని ఇంకా అర్థం చేసుకుంటారు, ఫ్యూచర్లో ఏదో ఒక రోజు కలుస్తారనే ఒక ఆశ అయితే ఉంది. ఓకేనా? సో ఎనర్జీస్ ఏంటంటే కొంతవరకు టిపికల్గా ఉన్నా కూడా పర్వాలేదు, ఈ రిలేషన్లో అయితే హోప్ అయితే ఉంది. సో వాళ్ళ ప్రైడ్, వాళ్ళ ఈగో వల్లనే ఈ నో కాంటాక్ట్ సెపరేషన్ ఏర్పడింది అనేది అయితే కనబడుతుంది. బట్ ఈ రిలేషన్ అయితే ఇంక ఎండ్ అవ్వలేదు, రిలేషన్లో ఒక ఆశ అనేది ఉంది, ఒక హోప్ అనేది అయితే ఉంది. ఓకేనా? సరే, మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. ఓకేనా? సో నేను రాశులు కూడా చెప్తాను. సో రాశుల పరంగా చూసుకుంటే ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు, కన్యా రాశి వాళ్ళు ఉన్నారు, కుంభరాశి వాళ్ళు. ముఖ్యంగా ఎస్ లెటర్ వచ్చిందండి ఇక్కడ. ఎస్ లెటర్ అండ్ ఎల్ లెటర్, పి లెటర్, ఆర్ లెటర్, బి లెటర్ వచ్చింది. బి ఫర్ బాంబే, బి లెటర్ అండ్ పి కూడా వచ్చింది. ఓకేనా? సో ఇవి వచ్చేసి లెటర్స్, అవి వచ్చేసి రాశులు. సరేనా? మరి ఎనర్జీస్ ఎవరో మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20-30% మీకు రీజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.